ఇదేనండి మా ఊరు చూడండి. మొత్తం కనిపిస్తుంది కదా, దూరంగా అయితే గోదావరి కనిపిస్తుంది, వెనకాల కనిపించేదేనండి మా ఇల్లు. హాయ్ అండి అందరికీ, నేను మీ బాలపల్లి కుర్రోడు. మా వాళ్ళు అయితే 3 days నుంచి ఎందుకు వీడియోస్ చేయట్లేదని మెసేజ్ చేశారు. వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే 3 రోజులుగా ఫుల్గా వర్షాలు వస్తున్నాయి. వర్షాల కారణంగా అయితే బయటకి ఎక్కడికి వెళ్ళి వీడియోస్ చేయలేకపోయాను. ఇక నుంచి అయితే అలా జరగదు, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇవాళ వీడియో ఏంటంటే మా విలేజ్ గురించి చెప్పడమే కానీ ఇంతవరకు చూపించలేదు. మా విలేజ్ మొత్తం అయితే చూపిస్తాను. ఊరంతా తిరిగి చూపించలేను కాబట్టి మా వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చాను. ముందే చెప్తున్నాను, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కేటప్పుడు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా ఎక్కాలి. పైకి వెళ్ళి అయితే చూపిస్తాను మా విలేజ్ మొత్తం. ఇందాక చెప్పే కదా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని. ఎక్కేదైతే స్టెప్ 1 పర్లేదు, ఎక్కేయచ్చు. స్టెప్ 1 అయితే మొత్తం ఎక్కేసాను. స్టెప్ 2 ఎక్కుతాను ఎప్పుడు, కొద్దిగా కష్టం అది. చెప్పాను కదా స్టెప్ 2 ఇది. ఒక పక్క కడ్డీ ఉండదు, ఇది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక కడ్డీ సపోర్ట్తోనే పైకి అయితే ఎక్కాలి. చూశారు కదా స్టెప్ ఎలాగుందో భయంకరంగా. స్టెప్ 2 అయితే ఎక్కేసి వచ్చాను. ఇప్పుడు స్టెప్ 3 ఎక్కాలి. ఇప్పుడు స్టెప్ 3 ఎక్కాలి. పైకి అయితే వెళ్తున్నాను స్టెప్ 3లోకి. ఇది స్టెప్ 3 బాగానే ఉంటుంది. స్టెప్ 3 ఎక్కేసి అయితే పైకి వచ్చాను. చూడండి పైన మొత్తం. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మా సిగ్నల్స్ కూడా ఇక్కడే వస్తాయి. ఇదేనండి మా ఊరు చూడండి. మొత్తం కనిపిస్తుంది కదా, దూరంగా అయితే గోదావరి కనిపిస్తుంది, వెనకాల కనిపించేదేనండి మా ఇల్లు. కొన్ని ఇళ్ళే కనిపిస్తున్నాయి, కొన్ని ఇళ్ళకైతే చెట్లు అడ్డంగా ఉన్నాయి, కనిపించట్లేదు. గోదావరి అయితే చాలా దూరంగా కనిపిస్తుంది. మా విలేజ్ అయితే చూసేశారు కదండి. చుట్టూ అయితే చూపిస్తాను, మొత్తం కొండలే ఉంటాయి. చూడండి చూడండి, మొత్తం అయితే కొండలే. వీడియో అయితే చూశారు కదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే వీడియో అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.